ఇల్లీగల్ నీ పర్సనల్ డీటెయిల్స్ తెలిసి అందరికి ఫోన్ చేసి నీ ఊర్లో మొత్తం పాకిస్తా, నీ ఊర్లో అందరితో నీకు ఫోన్ చేపిస్తా. ఓకే ఏమవుతుందా? ఇప్పుడు నీకు ఈ మౌనిక వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఏమని మాట్లాడి నీతోటి? ఎందుకు ఫోన్ చేసిండు? పిచ్చిందని ఫోన్ చేసినా? ఇది నువ్వు కరెక్ట్ చెప్పు. నీకు అందరికి అదే ఆ రకంగా నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ పెట్టేసాయి కదా, సరిపోయింది, బాగా మాట్లాడుకున్నావు. నీకు నాకు టైం వేస్ట్. ఇప్పుడు నీకు నాకు టైం వేస్ట్. నువ్వు పేమెంట్ కట్టావా నాకు అర్థమైంది. ఇగో నువ్వు రెఫరెన్స్ నెంబర్ నేను ఒక్కనే ఇచ్చినావు, ఇంకొక 100 రెఫరెన్స్ నెంబర్ ఇస్తాను నీ ఫోన్లోకి వెళ్ళి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొంతమంది రికవర్ ఏజెంట్లు రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేసి కస్టమర్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, చెప్పు. కట్టాల్సింది నేనే కదా డబ్బులు. కట్టా కట్టేసాయి. కట్టేస్తా. నువ్వు రికవరీ ఏజెంట్ అంటే నువ్వు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంది? ఖాళీ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా డ్యూటీ ఏం చేయాలి చెప్పనా? కస్టమర్కి ఫోన్ చేయాలా, డబ్బులు కట్టమనాలా. కస్టమర్ ఫోన్ చేయలేదు అనుకో, కస్టమర్ నా ఫోన్ గా ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఒక రెఫరెన్స్ నెంబర్ 2-3 అప్డేట్ చేస్తారు. అలా అప్డేట్కి ఫోన్ చేయాలా, ఫోన్ చేసి డబ్బులు కట్టాలి. అసలు పిల్లల్ని తిట్టాలా? రికార్డు ఉందా నీ దగ్గర తిట్టినట్టు? ఉంటే ఒకవేళ ఉంటే పంపు. పంపుడు కాదు, ఉంటే ఎక్కడ పెట్టాలి చెప్పు. అది కూడా నువ్వు స్టేషన్ లో పెట్టు, ఏజెన్సీలో పెట్టాలా? తిరుమల స్టేషన్ లో పెట్టు. తిరుమల స్టేషన్ లోనా? బాబు ఇది సివిల్ కేసు తీసుకోరు. నీకు తెలుసో తెలియదో? మరి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలన్నా. అవన్నీ కాదన్నా, పేమెంట్ ఎప్పుడు అవుతుంది చెప్పు నాకు ఫస్ట్. చాలా సార్లు ఫోన్ చేశాడట, చాలా సార్లు క్రెడిట్ బిల్ గురించి ఇద్దరికి లొల్లిలేదట, అయినా కూడా నీకు పేమెంట్ కట్టకపోతే తెలియదు. పరిస్థితి బాగలేదు. ఇగో బాగా పరిస్థితి బాగాలేనప్పుడు ఇంత రూపాయలుగా మాట్లాడు, అర్థమవుతుందా? మాట్లాడుతున్నావు నీ రూపాయలు కానీ నువ్వు పేరు ఒక్కడు చెప్తున్నావు. నువ్వు పరిస్థితి బాగాలేదు, ఏది లేదు, నీ కాసేతులు బాగానే ఉన్నాయి, హైదరాబాద్ లో ఉంటావు. తిట్టు అని చెప్పింది ఎవరు? బూతులు తిట్టు అని చెప్పింది ఎవరు? ఇగో నాకు అవన్నీ కాదన్నా, ఇప్పుడు పేమెంట్ అవుతుందా కాదు అవన్నీ చెప్పు. సమాధానం చెప్పు. అవన్నిటికీ సమాధానం చెప్తాను. నాకు ఈ రోజు పేమెంట్ అవుతుందా కాదా సమాధానం చెప్పు. అవన్నీ ఎప్పుడు చెప్తావు? తర్వాత చెప్తా అంటున్నావు. ఇప్పుడు చెప్తాను. కడతా అంటే చెప్తాను, కట్టను అంటే ఇంకా వేరే రకంగా చెప్తాను. సరే కడతా చెప్పు. సాయంత్రం వరకు కడతా చెప్పు. ఏ టైం వరకు కడతావు? సాయంత్రం అంటే ఆల్రెడీ 3 అవుతుంది, 3:30 అవుతుంది. 9 గంటల వరకు కడతా. ఇప్పుడు 9 గంటల వరకు కడతా. ఎన్ని గంటలకు కడతావు? 9 సాయంత్రం. అది సరే నైట్ వేసుకో. నైట్ అంటే ఇక్కడ కూర్చోండి బ్యాంకులో. నైట్ 9 రాక 5 రాకనే కూర్చుంటా. నువ్వు 9,000 కడతావు అని 10 రాక కూర్చోను కదా. నాకు ఇల్లుంది, నీ కూడా అన్నది నాలుగు ఇంటికి పోయి. నీకు అడిగిన దానికి సమాధానం నువ్వు అడిగినావు చెప్పినా కదా. రిఫరెన్స్ నువ్వు అడిగిన దానికి అదే గుడ్డిగా చెప్పినావు అంతే. రిఫరెన్స్ కు తిట్టే అధికారం ఎవరు ఇచ్చిరని అడుగుతున్నా. నాకు పేమెంట్ కట్టు నేను చెప్తాను. నువ్వు కట్టను అని చెప్పు. ఒక కష్టం నీకు ఒక రెఫరెన్స్ నెంబర్ నీకు ఫోన్ వచ్చింది. ఓకే, బెదిరిస్తున్నావా? నీకు ఒక 20 మందితో చేపిస్తా. బెదిరిస్తున్నావా? బెదిరించేదో ఫోన్ వీనాక తెలుస్తుంది. నేను బెదిరిస్తున్నాను. మీ రూల్స్ ఉందా? ఇది ఉండదు నాకు. నా రూల్స్ లేకపోయినా నా దగ్గర ఉన్నది. ఓకే, అంటే నేను చేస్తా, అదే పని చేస్తా. అందే స్వరూపా తెలుసా నీకు? ఇది అందే స్వరూపా తెలుసా? అందే స్వరూపా తెలుసా? నాకు ఎవరు మా ఊరే తెలియదు కానీ నీకు ఇల్లీగల్ ఇది ఇల్లీగల్ అనుకో, లీగల్ అనుకో, నాకు పేమెంట్ ఎప్పుడు కడతావు చెప్పు. బాబు నువ్వు ఏదో తమాషాలు అనుకుంటున్నావు. ఇల్లీగల్ తమాషా అనుకుంటా. నెంబర్లు వేరే నా పర్సనల్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఇస్తే ఇల్లీగల్. అది ఇల్లీగల్. నీ పర్సనల్ డీటెయిల్స్ తెలిసి అందరికి ఫోన్ చేసి నీ ఊర్లో మొత్తం పాకిస్తా, నీ ఊర్లో అందరితో నీకు ఫోన్ చేపిస్తా. ఓకే ఏమవుతుందా? ఇప్పుడు నీకు ఈ మౌనిక వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఏమని మాట్లాడి నీతోటి? ఎందుకు ఫోన్ చేసిండు? పిచ్చిందని ఫోన్ చేసినా? ఇది నువ్వు కరెక్ట్ చెప్పు. నీకు అందరికి అదే ఆ రకంగా నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ పెట్టేసాయి కదా, సరిపోయింది, బాగా మాట్లాడుకున్నావు. నీకు నాకు టైం వేస్ట్. ఇప్పుడు నీకు నాకు టైం వేస్ట్. నువ్వు పేమెంట్ కట్టావా నాకు అర్థమైంది. ఓకే, నువ్వు పేమెంట్ కట్టావా నాకు అర్థమైంది. పేమెంట్ కట్టుకుంటా అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ తీసేస్తాను. 9,220 రూపాయలు కట్టుకో. 21 రూపాయలు. 9,000 బాబు, 4,000 ఇచ్చిర్రు నాకు. 4,200 ఇచ్చిర్రు. 9,221 రూపాయలు కట్టాల్సిన అమౌంట్. ఓకే, అది కడతా అంటే లైన్ లో ఉండి ముచ్చట పెట్టుకున్నావు పేమెంట్ కట్టినాక. లేదంటే ఫోన్ పెట్టేసేయి. నేను చేసుకుంటా, నువ్వు చేసుకోండి. లీగల్ గా నువ్వు వెళ్ళేసేయి, నా లీగల్ గా నేను పోతా. ఓకే, ఎందుకంటే టైం వేస్ట్ చేయద్దు. నాకు టైం లేదు, ఇలా 31 కదా. ఇగో నువ్వు రెఫరెన్స్ నెంబర్ నేను ఒక్కనే ఇచ్చినావు, ఇంకొక 100 రెఫరెన్స్ నెంబర్ ఇస్తాను నీ ఫోన్లోకి వెళ్ళి. ఓకేనా? ఇవన్నా నువ్వు మాట్లాడితే పెద్ద ఒరిగేది నాకు ఇదేం లేదు.
నువ్వు కట్టను అంటే నేను ఫోన్ పెట్టేది ఏం కదా. ఇగో నాకు ఇగో నీకు ఒక్కరికి ఫోన్ పోతా రూల్స్ మాట్లాడకు. ఫస్ట్ ఒక్కరికి ఫోన్ పోతా అంటే ఫస్ట్ పేమెంట్ కట్టు. అర్థమవుతుంది. నా పేమెంట్ పెండింగ్ పెట్టి నా ఫోన్ వాళ్ళకు నా చుట్టాలకు ఫోన్ చేస్తున్నావు అంటే బరాబర్ చేసుకుంటాను. ఓకేనా? ఎక్కువ తక్కువ మాట్లాడకు. పేమెంట్ అవుతా అది ముచ్చు రేపు ఎందుకు చేస్తావు? రూల్ చేసే రూల్ ప్రకారం ఉన్నావు అవన్నీ మాట్లాడకు. తీసుకున్నా డబ్బులు మూసుకొని పేమెంట్ కట్టేసి. ఓకేనా? మరి కట్టేసి అన్నిటితో నీకు ఏం పర్లేదు. నువ్వు పేమెంట్ కట్టాక ఫోన్ ఎందుకు పోతాయి? పేమెంట్ కట్టు. ఎట్లా చేస్తావు? ఎట్లా లాగినాను? నా ఫోన్ ఎట్లా లాగినాను? నా నంబర్ ఎట్లా తీసుకున్నావు? అవన్నీ నీకు ఎందుకే? పేమెంట్ కట్టాను కట్టేసి లైన్లో ఉంటాను. నువ్వు పేమెంట్ కట్టాక నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి. ఒరిజినల్ ఎంత నాకు అర్థం కాదు. పేమెంట్ కట్ట లైన్ ఉంటా. ఇగో అన్న రెఫరెన్స్ ఎందుకు ఇచ్చినావు? రెఫరెన్స్ పెట్టినావు అంటే 100 మందికి నేను సమాధానం చెప్పటం నేను. ఓకేనా? పేమెంట్ కట్టుకుంటా పేమెంట్ కట్టుకో. ఇప్పటికి అయిపోతుంది. తిడితే నీకు కొరిగేది ఏం లేదు, వాడికి కొరిగేది ఏం లేదు. ఓకేనా? నువ్వు డ్యూటీ చేస్తాను, డబ్బులు నువ్వు డ్యూటీ చేస్తాను. డ్యూటీ ప్రకారం డ్యూటీ లెక్కలు పోయి నేను డ్యూటీ భాగంగా డ్యూటీ చేస్తున్నాను. కట్టే భాగంగా పేమెంట్ కట్టేసి డ్యూటీ లాగానే చేయి. పర్సనల్ వానికి వేసుకుంటా ఉండు. ఫోన్ వానికి వేసుకుంటా. నీతో టైం వేస్ట్ నాకు. వాడికి అర్థాడు ఉండు వాడికి అర్థం. చెప్పండి రికార్డ్ చేస్తున్నా. పేమెంట్ కట్టేసి ఏమంటుండు? ఇగో నేను ఏం చెప్పిన అంటే వాళ్ళకి నాకు నొల్లేంది అక్కడ మాట్లాడాను, నేను ఫోన్ చేయాలని నేను చెప్పిన. నువ్వు పెన్ల నంబర్ ఎట్లా ఇచ్చిండు, పెన్ల మీద అని చెప్పేసి మాట్లాడతాడు వాడు. హలో హలో ఫోన్ లిఫ్ట్ చేయడం మా ఇద్దరు మాట్లాడేమన్నా మంచిగా దోస్తు అన్నములక మాట్లాడుకుంటారు కదా. కాదు నువ్వు మాకు గొడవ అయింది మాట్లాడుకుంటలేము కానీ ఇప్పుడు తిట్టిండంటే హలో రిఫరెన్స్ తోనే అట్లా మాట్లాడడానికి నీకు హక్కు ఎవరు ఇచ్చిర్రు? ఫోన్ ఇచ్చేయకపోవడానికి పేమెంట్ పెండింగ్ పెట్టి హక్కు ఎవరు ఇచ్చాడు? అది నన్ను అడగాలి. నువ్వు రిఫరెన్స్ ఎందుకు తిడుతున్నావు? రిఫరెన్స్ నువ్వు రిఫరెన్స్ అరే బాబు నేను అడిగిన సమాధానం చెప్పు. రిఫరెన్స్ తోనే అట్లా మాట్లాడడానికి హక్కు ఉందా నీకు? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రిఫరెన్స్ తోనే అట్లా మాట్లాడచ్చా? పెళ్ళాను అని మాట్లాడచ్చా? ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా ప్రూఫ్ లేదా? నువ్వు తిట్టండి అని చెప్తాడా? అమౌంట్ హలో అమౌంట్ కట్టలేదు. కట్టకుండా నువ్వు రిఫరెన్స్ ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళని తిట్టడానికి నీకు హక్కు ఉందా? ఎందుకు తిట్టినావంటే నీకు హక్కు. నేను పెండింగ్ ఉంది, నేను కట్టలేను. నేను కడతలేను. నువ్వు నా రిఫరెన్స్ కి ఎందుకు ఫోన్ చేసి తిడుతున్నావు? కట్టకుండా తిడతావా? కట్టకుండా తిడతా. అడిగిందా కట్టకుండా ఇప్పుడు తిట్టినావు నా రిఫరెన్స్ చెప్తలేడా? ఎవరి దొంగ ఏం మాట్లాడతావు అర్థమైతే లేదు. నువ్వేం మాటలు మాట్లాడినావు? అరే పేమెంట్ తర్వాత నువ్వు ఫస్ట్ ఎందుకు తిట్టినావు అది చెప్పు. రిఫరెన్స్ ఫోన్ చేసి ఎందుకు తిట్టినావు? ఆయన తిట్టిండని చెప్తుండే నీ ముందే కాన్ఫరెన్స్ లో ఉన్నాడు కదా. నా ముందే తిడుతున్నావు నువ్వు మళ్ళీ తిడతలేవని చెప్తున్నావు. ఏంది వాడు వీడు అంటున్నావేంది? అదేనా మీకు చెప్పింది రూల్స్? అమౌంట్ 9,000 రూపాయలు అమౌంట్ పెండింగ్ పెట్టాను ఆయన. కాకపోతే 10,000 కడతాం మాట్లాడడానికి. ఇప్పుడు మాట్లాడుతున్నావు 10,000 కడుతున్నా చెప్తావా? ఎప్పుడు కానీ ఇటు నువ్వు తిట్టినందుకు నేను కట్టా. ఏం చేసుకుంటా చేసుకోపు. ఓకే ఓకే ఉన్నది నంబర్ చేసుకుంటా ఉండు. నువ్వు నా నెంబర్కి నీ ఫోన్ చేయ. నేను ఇలాగే చేసుకుంటా. ఫోన్ కొట్టుకొని మాట్లాడుకుంటా. ఎవరికి చేస్తావు? నేను చేసి చూపిస్తా. ఏం చేస్తావు? కట్టని చెప్పిన చాలా నాకు
ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అరే నువ్వు రిఫరెన్స్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్స్ కు ఫోన్ చేసి బూతులు తిట్టడం తప్పు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏముంది, నీ రికవరీ టీమ్ కి ఏముంది, మీ ఏ ఏజెన్సీ మీది, ఏజెన్సీ ఏంది, నీ పెండింగ్ ఎవరు పెట్టాడు ఎవరు తాతగానప్పుడు లోన్ తీసుకోవద్దు, అర్థమవుతుందా? నువ్వు ఎందుకు ఇచ్చినావు లోను? తిన్నారకి ఇచ్చినావు లోను? నీ ఏజెన్సీ ఏందిరా భయ్, నీ ఏజెన్సీ ఏంది? ఎందుకు ఇచ్చినో అసలు నువ్వు ఎవరు? హలో నువ్వెవరు అసలు నువ్వెవరు నీ పేరేంది, నువ్వెవరు ఫస్ట్ నువ్వెవరు, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు, ఇంటికాడ అంటే బెదిరిస్తున్నావా రిఫరెన్స్ తిట్టుకుంటా? ఇదేనా మీకు మీ ఏజెన్సీ ఇదేనా నేర్పింది నీకు? ఏజెన్సీ ఇదేనా నేర్పింది? ఉత్త కథలా హలో మీరు కాన్ఫరెన్స్ పెట్టమన్నారు, పిచ్చి బూతులు తిట్టినా నేను కాన్ఫరెన్స్ పెట్టినా, నాకు మాత్రం ఫోన్ వస్తే మంచిది నేను చెప్తున్నా. ఇప్పుడు 100% వస్తుంది. నిద్ర కూడా పోనీ ఇప్పుడు చెప్తున్నా, ఈయన ముంగట్నే నిద్ర కూడా పోనీ పేమెంట్ కట్టాలి కానీ ముందే నిద్ర కూడా పోనీ ఇవ్వాలి నీకు. ఏ రోజు కట్టుకుంటావు ఆ రోజు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు రిఫరెన్స్ హలో పర్సన్ నేనా తీసుకుందా ఆయన ఇష్టం వాళ్ళకి ఫోన్ చేసుకుంటా, రెఫరెన్స్ రామోర్ ఉందని కాల్ చేసుకుంటా. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ యొక్క రిఫరెన్స్ నంబర్కి కాల్ చేసి కస్టమర్ కాంటాక్ట్లో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన ఇండైరెక్ట్గా వాళ్ళపైన ప్రెజర్ బిల్డప్ చేయడానికి రిఫరెన్స్ నంబర్కి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడతారు వాళ్ళని. ఈ కేసులో కూడా అలాగే జరిగిందండి. కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్న రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇల్లీగల్గా అరేంజ్మెంట్ చేస్తే మీకున్న ఆప్షన్స్ ఏమంటే మీరు ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చండి. ట్విట్టర్లో కూడా మీరు కంప్లైంట్ ట్రై చేయొచ్చు. బ్యాంక్ యొక్క నోడల్ ఆఫీసర్కి, ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. దానివల్ల అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క రైట్స్ కూడా తెలుసుకోవాలి. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన రికవరీ ఏజెంట్ మిమ్మల్ని హ్యూమిలేట్ చేయడానికి, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి వాళ్ళకు ఎలాంటి రైట్ లేదండి. మనీ ఉంటే పే చేయండి. పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.